కడప జిల్లా ప్రొద్దుటూరులో వైద్యులు ఆందోళనకు దిగారు. ఓపీ సేవలు నిలిపివేసిన వైద్యులు జమ్మలమడుగు రోడ్డులోని ఐఎంఏ హాలు వద్ద నుంచి శివాలయం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కోల్కతా ఘటనలో మృతి చెందిన మెడికోకు నివాళులర్పించారు. జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలకత్తాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఒక వైద్య విద్యార్థిని దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు. కాలేజీ లోపలే జరిగింది. అది గంటకి 86 రేపులు జరుగుతున్నాయంట ఇండియాలో. అంటే నిమిషానికి సెకండ్కి 1.5 జరుగుతున్నట్టు లెక్క ఉంది. ఇంత దారుణమైన శాంతి భద్రతల పరిస్థితి కూడా వస్తూ ఉంది. వీటన్నిటినీ మనము జరగకుండా కాపాడాలంటే అత్యాచార దోషులకి మంచి ఎక్కువగా క్యాపిటల్ పనిష్మెంట్స్ పెడితే కానీ ఇవి కంట్రోల్లోకి రావని నా ఉద్దేశం. సో ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఆ చనిపోయిన స్టూడెంట్కి ఆత్మశాంతి కోసము ప్లస్ ఈ చట్టాల కోసము మేము ఈరోజు నేషన్ వైడ్ నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ బంద్ చేసి ప్రొటెస్ట్ ర్యాలీస్ అన్నీ చేస్తున్నారు. వ్యాప్తంగా ఐఎంఏ అన్ని చోట్ల, అట్లనే మనం ప్రొద్దుటూరులో కూడా ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది. మరియు నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ ఖచ్చితమైన చట్టాలు లేవు ఈ ప్రొటెక్షన్ కోసం. మన ఆంధ్రప్రదేశ్లో కానీ నేషనల్ వైడ్ కానీ కఠినమైన చట్టాలు లేవు. ఈ చట్టాలని కొత్తగా మళ్ళీ చేసేసి దీన్ని మన ఇంప్లిమెంట్ చేయాలి. ఈ కొత్తగా ఉన్న ఈ కొత్త తరంలో ఈ క్రైమ్ అనేది చాలా మార్పులు చెందుతూ ఉంది. ఈ మహిళలపై దాడులు, వర్కింగ్ డాక్టర్స్ పైన దాడులు, ఇలాంటివన్నీ అరికట్టాలంటే ఖచ్చితమైన చట్టాలు తీసుకురావాలని ఇందుకోసమే మా నిరసన ర్యాలీ తెలుపుతున్నాము. తారీఖు కలకత్తాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఒక వైద్య విద్యార్థిని దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు. కాలేజీ లోపలే జరిగింది. అది గంటకి 86 రేపులు జరుగుతున్నాయంట ఇండియాలో. అంటే నిమిషానికి సెకండ్కి 1.5 జరుగుతున్నట్టు లెక్క ఉంది.